జగిత్యాల్లో జరుగుతున్న అంశాలన్నీ మీ అందరికి తెలిసినాయి. సంజయ్ కుమారు పార్టీ మారినోడు, ఈయనకి రాజకీయ ఓనమాలు నేర్పిన పార్టీకి పంగనామాలు పెట్టి కాంగ్రెస్కు పోయినోడు. ఇటువంటి వాడు కమర్షియల్ గెయిన్ కోసం, పైసల కోసం పార్టీ బయటికి పోండి, మీరు బయటికి పోండి, ఇరిటేట్ చేస్తున్నారు. సీరియస్ ఇష్యూ నడుస్తుంటే సీరియస్నెస్ లేకపోతే బయటికి పోండి. ఎవరు పేరు పెట్టి పిలవాల్సి వస్తుంది. నేను యాదగిరి బాబిట డబ్బుల కోసం నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించినోను. నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. పార్టీ మారడం తప్పు కాదు, రాజీనామా చేసి పోవాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. జగిత్యాల ప్రజలు మొత్తము ఓటర్లందరికీ మోసం చేసినావు. నేను ఫస్ట్ బేసిక్ ఎథిక్స్ లేని మనిషివి నువ్వు జగిత్యాల ప్రజలకు మంచి చేస్తావంటే జగిత్యాల్లో ఉన్న ఓటర్లు పక్కన పెట్టండి, కుక్కలు కూడా నమ్మవు ఇయ్యాలంటున్నాడు. నేను ఇదివరకే చెప్పిన, ఈయన కేంద్రీయ విద్యాలయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఆయనకు సంబంధించిన జాగాలు ఎక్కడో ఏమున్నాయో, వాళ్ళ చుట్టాలకు ఉన్నాయా, ఎవరికి ఉన్నాయా, అక్కడికి తీసుకుపోవాలన్న ప్లాన్ తోటి ఒకరోజు నాకు ఫోన్ కూడా చేసిండు. ఆబ్వియస్ గా నాకు జగిత్యాల గల్లీ నాకు పరిచయం లేదు. నేను కనుక్కుంటే ఈయన ప్రపోజ్ చేసే డబుల్ బెడ్రూమ్లు వెనకాల ఆడ రోడ్లు చక్కగా లేవు, కనెక్టివిటీ చక్కగా లేదు, ఆ డబుల్ బెడ్రూమ్లు చక్కగా లేవు. అక్కడ ఐటీఐ ఏమైనా ఉందా అటు సైడ్, వాళ్ళు సంతోషంగా లేరు. కాబట్టి నేను అట్లా కుదరదండి, మాకు ప్రపోజల్ ఉంది, చెలుగల్లు డే స్కాలర్ స్కూల్, రోజు పొద్దున తల్లిదండ్రి వదిలేసి సాయంత్రం పిల్లగాళ్ళని తెచ్చుకుంటారు. రోజు 2 సార్లు తిరుగుతారు. కనెక్టివిటీ, యాక్సెసిబిలిటీ ఈజీగా ఉండాలి. బస్సులు తిరగాలి, ఆటోలు తిరగాలి, కంఫర్టబుల్గా తిరగాలి. ఇది డే స్కాలర్ స్కూల్ అని చెప్తే ఆయనకు నచ్చలేదు. ఆయనకు నచ్చకపోయినా నాకు ఫరక్ పడదు. నేను మీకు మంచి చేయాలని నేను ట్రై చేస్తాము. ఆల్రెడీ 2 కేంద్రీయ విద్యాలయాలు స్వంత ప్రిమిసిస్లో నడుస్తున్నాయి నా పార్లమెంట్ నియోజకవర్గంలో, బోధన్లో, నిజామాబాద్లో. 2 నవోదయాలు అలాట్మెంట్లు అయిపోయినాయి. ల్యాండ్లు రెంటెడ్ ప్రెమిసిస్లో 1 సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా అయిపోయింది. ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఈయన చేయబట్టి రెంటెడ్ ప్రెమిసిస్లో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కూడా కాలే, ఇప్పుడు మళ్ళీ పోతుంది అకాడమిక్ ఇయర్. కానీ ఫాల్తు లెక్కలు బంద్ చేస్తున్నాడు మీ ఎమ్మెల్యే. నెంబర్ 1 ఫాల్తు. నువ్వు టీఆర్ఎస్ని ఎట్లా వదిలినావు, ఏం బీకనీకి వదిలినావు చెప్పు. ఏం బీకినావు? 2.5 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకినావు చెప్పు. కేవలం ఇంకా నేను ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక నేను ఇష్టపెడతా అనుకోరు, ఇది మొదలైంది ఆటిగా. బిడ్డని మొత్తం నంగా చేసే వరకు ఇష్టపెట్టేది లేదు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊకునేది లేదు. ఇది నాకు ఇంతకుముందు కూడా ఇచ్చిన ఈ డాక్టర్కి, మీ కళ్ళ డాక్టర్కి, కేంద్రీయ విద్యాలయంది మెట్రోపాలిటన్ సిటీస్ అండ్ హైదరాబాద్ అండ్ బెంగళూరుకి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు ఒప్పుకుంటుంది. 4 మెట్రో సిటీస్ ప్లస్ హైదరాబాద్ ప్లస్ బెంగళూరు. 2.5 to 5 acres, మినిమం 2.5, మాక్సిమం 5. ఇక వేరే అన్ని జాగాలల్లో, అన్ని లొకేషన్స్ లో దేశంలో మినిమం 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు. ఇది కేంద్రీయ విద్యాలయం మీడియా గ్రూప్ లో పెట్టేయడమా. ఇక ఈ గొట్టంగాడు పోయి తెచ్చిండు. ఇగో జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జియో దించేస్తున్నాడు. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది
ఏం చేస్తాడంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళా గాడనే ఏడనో మరిగా ఇక్కడ ఇందరు ఉన్నారు కదా, మీడియా మిత్రులు ఉన్నారు కదా, చెలుగల్ మెయిన్ రోడ్డు మీద ఉన్న జాగా కేంద్రీయ విద్యాలయానికి బెటరా, ఆడ డబుల్ బెడ్రూమ్ల వెనకాల కేంద్రీయ విద్యాలయానికి బెటరా, డే స్కాలర్ స్కూల్కి చెప్పండి. ఇది కాదు అది బెటర్ పలానా కారణం వల్ల ఎవరైనా చెప్తే నేను వినదలుచుకున్నా. నాకంటే ఎక్కువ జగిత్యాల జాగ్రఫీ మీకు తెలుస్తుంది కదా ఎక్కువ. ఈయన ప్రపోజ్ ఒక రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చాడు. రెసిడెన్షియల్ స్కూలు 4 కిలోమీటర్ల దూరము. ఒక డే స్కాలర్కి ప్రజలకు సౌకర్యంగా ఉండాలన్నా, రెసిడెన్షియల్ ఎక్కువ సౌకర్యంగా ఉండాలి? చిన్న పోరాడిని అడిగినా మొలిగాని అడిగినా చెప్తాడు. రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే వారానికి ఒక్కసారి తల్లిదండ్రులు రావచ్చు, డే స్కాలర్ అయితే పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోవాలి. రోజు పిల్లగాడు పొద్దున రావాలి, సాయంత్రం రావాలి. రెసిడెన్షియల్ అంటే అంటే వారానికి ఒకసారి వస్తుంది. ఇది ఆయన తెచ్చేది లేదు, కట్టేది లేదు. ఏదో వీడియో క్లిప్ ఉన్నదమ్మా, అది పెట్టు. ఈయన టెండర్లు పిలిచేసారు ఆల్రెడీ అన్నాడు, అది పెట్టు సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి 200 కోట్లు వచ్చింది, కాంట్రాక్టర్ రెడీ ఉన్నాడు. ఈయనన్నా డబ్బులు లేవు, కాంట్రాక్టర్ ఉన్నాడో లేదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంట్రాక్టర్ నా చుట్టూ తిరుగుతున్నాడు. ఏది పేద బీసీఎస్సీ విద్యార్థులు, మరి వాళ్ళకు కూడా నేను అదే చర్యలను పట్టుకుని కూర్చోవాలా? టీఆర్ నగర్ లో ఇప్పుడు నేను ఆల్రెడీ రెడీ చేస్తున్న స్థలం గౌరవ మంత్రి గారు లేకపోతే 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది, జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడిచ్చిండు నాకు జాగా కట్టుకోండి. ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది? జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. ఆల్రెడీ వెనకబడి ఉన్నాము. కేంద్రీయ విద్యాలయంలో బొచ్చడు పైసలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వంలో. మీ బిచ్చగాడు రేవంత్ పోయి అడుక్కుంటా ఉంటాడు మోదీ గారి దగ్గర. ఆర్ఎస్ఎస్లో మాకు నేర్పిస్తారు. మేము జాయిన్ కాగానే రాజకీయాలు దేశం మొదలు, తర్వాత ప్రజలు, తర్వాత దళము అంటే బీజేపీ, మాకు 4వది మన సొంత కుటుంబం కానీ మనం కానీ. ఆ డైలాగులు కొడుతున్నాడు రేవంత్ ఎవరు ఇంప్రెస్ చేయనీకే. మోదీ గారిని ఎందుకు అంతగానో ఇంప్రెస్ చేస్తున్నావు? రేపు వస్తావా? మెల్లగా ఇండైరెక్ట్గా చెప్తున్నావా? సార్ అనిపోయారు కూడా మీరు సే జుడిజావా అని. ఈయనేమో దేశం ముందు, ప్రజలు నెక్స్ట్, దళం తర్వాత. అంటే ఏంది? కాంగ్రెస్ మోసం చేస్తావా? మీ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ మోసం చేసినట్టు. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బుద్ధి లేదు ఢిల్లీలో కూర్చున్నానికి. ఆలోచించుకోవాలా, ఆలోచించుకోకపోతే వాళ్ళ సభ అర్థస్తారు. కానీ ఇది కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. బాగా ఒళ్ళు కొవ్వెక్కి 2 ఎకరాలు తెచ్చిండు. కావాలని 2 ఎకరాలు తెచ్చిండు. నీకు జాగానే ఫైనల్ కాలే, టెండర్ ఎట్లయితుంది, కాంట్రాక్టర్ ఎట్లా వస్తాడు, బడ్జెట్ ఎస్టిమేషన్ ఎట్లయితుంది? ఇక నేను ఎందుకు మొదల అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన పార్టీ ఎందుకు మారినంటే డెవలప్మెంట్ కోసం పోయినా అని ఇచ్చిండు. ఏం సేవ చేసినావు నువ్వు? మామిడి రైతులకు ఏం సేవ చేసినావు? బీఆర్ఎస్లో ఏం బీకినావు? ఇప్పుడు కాంగ్రెస్లో 2.5 సంవత్సరాలతో ఏం బీకుతున్నావు? నువ్వు వడ్లు 3 కిలోలు 3